హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి క్రోధినామ సంవత్సర సందర్భంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి మనందరి ఫేవరెట్ అండ్ ది ఫేమస్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరియు మా ప్రేక్షకులందరికీ కూడా, తెలుగు వారందరికీ నూతన సంవత్సరము, క్రోధినామ సంవత్సరము, ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? వృశ్చిక రాశి వారికి క్రోధినామ సంవత్సరము 2024, 2025. వీరికి ఆదాయం ఎంత అంటే 8, వ్యయము 14. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టు, ఇంకా ఎక్కువగా ఖర్చు పెడతారు. సో మిగులు ఉండదు. కానీ ఇది ఒక విధంగా మంచిదే. ఎందుకోసం అంటే ఈ సంవత్సరం సంపాదన బాగా ఉంది కాబట్టి మంచి మంచి పెట్టుబడులు పెడతారు. ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకు గృహయోగం ఉంది. ఎవరైనా వృశ్చిక రాశి వారు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ సంవత్సరము మీరు ప్రారంభం చేయండి, భూమి పూజ చేయండి. హస్తా నక్షత్రం రోజున భూమి పూజ చేయండి. హస్త, రోహిణి, శ్రవణ నక్షత్రంలో చూసుకొని భూమి పూజ చేయండి. అద్భుతంగా ఆ భూవరాహ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శనం చేసుకొని పూజ ప్రారంభం చేయండి. అద్భుతం జరుగుతుంది. ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి వృశ్చిక రాశి వారు. ముఖ్యంగా ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి గృహయోగ సిద్ధి ఉంది. అంటే ఇల్లు కట్టుకోవచ్చు, పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. మీకు ఈ సంవత్సరము 7వ స్థానంలో గురువు మే 1వ తారీఖు తర్వాత ప్రవేశించబోతున్నాడు. మే 1 వరకు సైలెంట్గా ఉండాలి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఎవరేదన్నా సరే అని అవ్వాలంతే. ఎవరేదైనా అడిగినా ఓకే చూద్దాం చేద్దాం అనండి తప్ప ప్రామిసులు చేయకండి. మే 1 వరకు. మే 1వ తారీఖు తర్వాత, మే 10 తర్వాత మీ జీవితాలు మారబోతున్నాయి. సో 7వ గురువు మీకు అదృష్ట యోగాన్ని ఇవ్వబోతున్నాడు. మంచి పార్ట్నర్ని ఇస్తాడు, మంచి గైడ్లైన్స్ ఇస్తాడు, మంచి గురువుని, మంచి మార్గనిర్దేశకులు మీకు పరిచయం అవుతారు. దూర ప్రయాణాలు చేస్తారు, విదేశీ కలిసి వస్తుంది, ఆకర్షణ యోగ సిద్ధి కలుగుతుంది, ధనప్రాప్తి ఉంది, గృహయోగం ఉంది, అన్నీ బాగున్నాయి. అయితే శనిగ్రహం మాత్రం మీకు వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభం 4వ స్థానంలో ఉన్నాడు. సో 4వ స్థానంలో శని ఉంటే ఏమవుతుంది అంటే అర్ధాష్టమ శని, మాతృగండం. మీ అమ్మగారికి కొంచెం హెల్త్ క్రైసిస్లు వస్తాయి. మీ అమ్మగారి హెల్త్ పట్ల అప్రమత్తంగా ఉండండి. రోజు అమ్మ బాగున్నావా, అమ్మ తిన్నావా అని అమ్మని పలకరించండి. సో మీ అమ్మగారికి ఏం కావాలో తెలుసుకోండి. మీ అమ్మని ప్రేమగా పలకరించండి. సో మాతృప్రేమతో కూడా అదృష్టం వరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి మాతృగండం ఉంది కాబట్టి మీ అమ్మగారి గురించి చాలా జాగ్రత్త వహించండి. అలాగే కుటుంబంలో చిన్న చిన్న కలహాలు జరుగుతాయి. అన్నదమ్ముల మధ్యన, దాయాదుల మధ్యన ఇవేంటి మార్చుకోవడము, ఆస్తి తగాదాలు ఎక్కువ అవ్వడము. సో ఇవి జరుగుతాయి, డిస్ప్యూట్లు అవుతాయి. కోర్టు వరకు వెళ్లకుండా అక్కడిదక్కడనే క్లియర్ చేసుకోండి. ఎందుకోసమంటే మీకు అదృష్ట యోగం ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి, మంచిదే. ఎందుకోసమంటే ఆ తగాదాల్లో మీరు విడిపోయిన తర్వాత మీ అదృష్ట యోగానికి మీ డబ్బులు మీకు రెట్టింపు అవుతాయి. కాబట్టి ఏదైనా పర్లేదు, కుటుంబం లోపల కొంచెం పోయినా పర్లేదు కానీ తగాదాలు పెట్టుకోకుండా చూడండి. కోర్టు వరకు వెళ్ళకండి వృశ్చిక రాశి వారు. సో వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము దైవ దర్శనం ఎవరిని చేసుకోవాలి అని అంటే 7వ స్థానం కదా, కామేశ్వరి అమ్మవారు ఉంటారు. ఆ కామేశ్వరి అమ్మవారు ఎవరు అంటే సాక్షాత్తు కంచి కామాక్షి అమ్మవారే. ఆ కంచి కామాక్షి అమ్మవారిని, గౌహతిలో ఉండేటువంటి కామాఖ్య అమ్మవారిని, ఇద్దరిని కూడా దర్శనం చేసుకోండి. కంచి కామకోటి పీఠంలో కంచి కామాక్షి అమ్మవారిని పౌర్ణమి రోజున సాయంత్రము చంద్రోదయ వేళల్లో వెళ్ళి వృశ్చిక రాశి వారు అమ్మవారికి తెల్లటి తెలుపు ఉన్నటువంటి చీరను అమ్మవారికి నివేదన చేయండి. అలాగే అమావాస్య రోజు కూడా, ఇది కూడా శనిగ్రహం బాగలేదు కదా, అమావాస్య రోజు కూడా ఆ అమ్మవారిని, కామాఖ్య అమ్మవారిని దర్శనం చేసుకోండి. మీనాక్షి కామాక్షి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఆ అమ్మవారికి బ్లూ కలర్ శారీ, ఇంద్రనీలమణి అని అంటారు. అంటే ఏ రంగు వల్లనైతే గనక ఈ యొక్క నెమలి ఈక రంగు ఏవైతే ఉంటుందో, ఆ నెమలి కంఠము వర్ణం ఏదైతే ఉంటుందో అలాంటి నీలము వర్ణ చీర అమ్మవారికి పెట్టండి. 5 కిలోల తేనె అమ్మవారికి నివేదన చేయండి అమావాస్య రోజున. ఇంకా అది కాకుండా మా శ్రీచక్ర పీఠంలో విశేషంగా మహాలక్ష్మి సంపుటిత యాగం జరుగుతుంది కాబట్టి శ్రీచక్ర పీఠం రోజున ఆ యొక్క అక్షయ తృతీయ రోజున సహస్ర కుంభాభిషేకంలో పాల్గొనండి. అమ్మవారి సేవ చేయండి.
ఈ మహాపూర్ణ కలశాన్ని మీ ఇంట్లో పెట్టుకొని సంకల్పం చేసుకోండి, గృహయోగ సిద్ధి కలిగించుకోండి, మహాలక్ష్మి యాగం చేయండి, అద్భుతంగా ధన సంపద కూడుతుంది. ఆ శనిగ్రహం యొక్క బాధ రాకుండా శ్రీయంత్రం మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి తప్పకుండా శ్రీ మహాలక్ష్మి యాగము మే 10వ తారీఖు రోజున చేయించుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమందికి వాళ్ళ జన్మ నక్షత్రం అనేది తెలీదు. అండ్ మీరు ఇప్పుడు వరకు చెప్పింది కూడా ఇండివిజువల్గా లైక్ జనరల్ ప్రిడిక్షన్ అది చెప్పారు. అయితే వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేలాగా జన్మ నక్షత్రం తెలుసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఎస్, ఇప్పుడు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అవుతే అక్కడ హోరోస్కోప్ పీడిఎఫ్ అని ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ లోపలికి వెళ్ళిపోయి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అని మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, కన్నడనా, ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు 5 సంవత్సరాలకా, 10 సంవత్సరాలకా, 15, 20, 25 సంవత్సరాలు, మీకు ఎన్ని సంవత్సరాలు డే టు డే ప్రెడిక్షన్ కావాలో అన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్ట్ చేయని బట్టి మీకు పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేసి మీ ఈమెయిల్ ఐడి అక్కడ ఇచ్చినట్లయితే కనుక మీకు పీడిఎఫ్ రూపంలో మీ జాతకమే మీకు వస్తుంది. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వస్తుంది. సో అక్కడ మొత్తం మీ జాతకము దాదాపు 500 పేజీలకు పైగా జాతకం వస్తుంది. మీకు ఇయర్లీ డే టు డే ప్రెడిక్షన్ వస్తుంది. అంటే ఈ 2024 ఎలా ఉండబోతుంది, మే మంత్ ఎలా ఉంటుంది, జూన్ మంత్ ఎలా ఉంటుంది, జూలై మంత్ ఎలా ఉంటుంది, డే టు డే ప్రెడిక్షన్స్ మీకు ఈజీగా వస్తాయి. అవి అంచనాల ప్రకారంగా జనరల్గా మేము శోధన చేసి ప్రెడిక్షన్ పెట్టాము. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికి చాలామంది తీసుకున్నారు, మీరు కూడా తీసుకోండి. అయితే దాంట్లోనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. అందులో ఫస్ట్ పేజ్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా మేము పంపించామని చూసుకోండి. కరెక్ట్ ఉంటే అక్కడ పక్కనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. మీ నక్షత్రం ఏంటి, మీ నక్షత్ర పాదం ఏంటి, మీరు రాగి పాదమా, బంగారు పాదమా, వెండి పాదమా, దేవగణమా, రాక్షస గణమా, మీ వరుగు ఏమిటి, మీకు కలిసొచ్చే నక్షత్రాలు ఏంటి, కలిసొచ్చే వారాలు ఏంటి, కలిసొచ్చే యోగాలు ఏంటి, తర్వాత మీకు కలిసిరాని తిథులు ఏంటి, కలిసిరాని నంబర్లు ఏంటి, అన్ని డీటెయిల్స్ వస్తాయి దీని లోపల. సో తర్వాత కొన్ని ఆస్ట్రాలజికల్ థింగ్స్ ఉంటాయి, మాకు తప్ప మీకు అర్థం అవ్వు, కానీ ప్రెడిక్షన్స్ ఉంటాయి. మీ జాతకంలో ఏమేమి యోగాలు ఉన్నాయి, మీకు ఏది చేస్తే కలిసి వస్తుంది, ఎలాంటి వృత్తిలోకి వెళ్తే బాగుంటుంది, అన్ని విషయాలు ఆ జాతక చక్రంలో ఉంటాయి. కాబట్టి ప్రెడిక్షన్స్ మీకు పీడిఎఫ్ రూపంలో వస్తాయి. సో చక్కగా డిజిటల్ రూపంలో చదువుకోండి, మీ యొక్క జీవితాలను మీరు మెరుగుపరచుకోండి. అందుకోసం అంటే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ యూనిక్. నీ జాతకం నీదే. అందరి ప్రెడిక్షన్స్ ఇప్పుడు మేము చెప్తాం, రాశి ఫలాలు ఇవి కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి రావు, కానీ నీ జాతకం మాత్రం నీకు పక్కా వర్తిస్తుంది. అది మీరు తీసుకోండి. అయితే చాలామంది నామనక్షత్రం ఫాలో అవ్వాలా, జన్మ నక్షత్రం ఫాలో అవ్వాలని డౌట్ ఉంటుంది. నామనక్షత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకి రవికిరణ్ అని ఒక పేరుంది. రవికిరణ్ అంటే ఏంటి, పేపోరారి చిత్తా నక్షత్రము తులారాశి కింద వస్తుంది. సో కానీ డేట్ ఆఫ్ బర్త్ కోసం కొడితే మాత్రము పెంటయ్య అని వస్తుంది. సో జన్మనామం వచ్చేసరికి కార్తీక్ అని జన్మనామం వచ్చింది అనుకోండి, అంటే వేవో కాకి మృగశిర నక్షత్రము, అది వచ్చేసి మిథున రాశికి వెళ్ళిపోతుంది. సో జన్మరాశి ఏమో జన్మ నక్షత్రమే మిథున రాశి, నామరాశి ఏమో తులారాశి. సో ఇప్పుడు ఏది తీసుకోవాలి అని అంటే జన్మ నక్షత్రము జన్మరాశి తీసుకోవాలి, నామనక్షత్రం ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇది చక్కగా ఫాలో అవ్వండి, మా వెబ్సైట్ విజిట్ అవ్వండి. ఇప్పుడు మీరు అక్షయ తృతీయ రోజు కూడా మేము పూజ చేస్తున్నాం. సో ఆ పూజకి ఎవరైనా రాలేకపోతున్నారు, సహస్ర కుంభాభిషేకం కూడా చేస్తున్నాం, ఎవరైనా రాలేకపోతున్నారు, మీరు అక్కడనే ఆన్లైన్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ఆన్లైన్లోనే మీ యొక్క పేరు, గోత్రనామాలన్నీ కూడా ఎంటర్ చేసి ఇవ్వండి. ఆన్లైన్లో పే చేయండి, మీ గోత్రనామాలు చదువుతాము, మీకు ప్రసాదం మీ ఇంటికే వస్తుంది మంచిగా. సో అక్షయ తృతీయ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ప్రసాదం పంపించడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ గురుగారు, చాలా విషయాల్లో మాకు ఇన్ డీటెయిల్గా చెప్పినందుకు. సో చూసారు కదా, మీరు కూడా మీ జన్మ నక్షత్రం తెలుసుకోవాలి అనుకుంటే గురుగారు చెప్పిన డీటెయిల్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.